వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020కి సంబంధించి ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్లో మనకు రావాల్సిన నోటిఫికేషన్ వచ్చేసి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ ఆధారంగా చూసినట్టయితే సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలోనే రావాలి. మార్చిలో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వాలి. మే నుంచి జూన్ మధ్యలో ఇక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంది. బట్ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు మే లాస్ట్ వీక్న వచ్చే అవకాశం అయితే ఉంది. 15,000కు పైగా పోస్టులు అయితే వస్తాయి. ప్రతి సంవత్సరం సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ ఈసారి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా మేలోనే వస్తుంది. మనం టెక్స్ట్ బుక్ వంటి ప్రముఖ వెబ్సైట్లో సెర్చ్ చేసినట్టయితే మే 20న సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందని టెక్స్ట్ బుక్ వంటి ప్రముఖ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే తెలియజేశారు. కాబట్టి ఈసారి సిహెచ్ఎస్ఎల్ అలాగే సిహెచ్ఎల్ నోటిఫికేషన్లు వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ అలాగే సిహెచ్ఎల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈసారి కూడా సిహెచ్ఎస్ఎల్లో 3,000 పైగా పోస్టులు అయితే వస్తాయి. సిహెచ్ఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి మీకు కేవలం 3 months టైం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సిహెచ్ఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి ఫీజు అయితే 100 రూపీస్ ఉంటుంది. ఫీమేల్స్కి వచ్చేసి అన్ని కేటగిరీల వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. బట్ మేల్స్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు. సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు 27 దాటితే అప్లై చేసుకోవడానికి రాదు. సిజిఎల్కి 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years అయితే ఉంటుంది. సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే టైర్ 1లో సేమ్ ఉంటుంది. రీజనింగ్ 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 మార్క్స్కి, మ్యాథ్స్లో 25 క్వశ్చన్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్ 50 మార్క్స్కి, టోటల్ 100 క్వశ్చన్ 200 మార్క్స్కి ఉంటాయి.